ఒక సినిమా రిలీజ్ ప్లానింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా అది రిలీజ్ ఆగిపోతే ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఫైనాన్షియల్ గా చాలా దెబ్బ కొడుతుంది, ప్రొడ్యూసర్ ని చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. హౌ యూ ఫేస్ దిస్ పర్టికులర్ థింగ్? అప్పుడు ఎంత లాస్ ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఎలా రిలీజ్ అయిపోతున్నారు, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేక్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్? ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అదన్నీ ఆలోచించి దిగానండి. లోకేష్ అడ్డం పడతాడని ఆగిపోతుంది. లొకేషన్ కాదు, డిఫరెంట్ పర్సన్స్ ఎవరు దానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయి ఉండొచ్చు. కారణాలు ఏవైనా కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీయే రోడ్డు మీదకి వచ్చి లోకేష్ గారు రిప్రజెంటేటివ్ జనరల్ సెక్రటరీయే సినిమాని ఆపమని సెన్సార్ బోర్డుకి తను పర్సనల్గా సిబిఎఫ్సి ముంబైకి స్టేట్ రీజనల్ ఆఫీసర్కి అప్లై చేయడం జరిగింది. అది తన కంప్లైంట్. ప్లస్ సిటీ సివిల్ కోర్టులో సినిమా మీద ఓటీటీ మీద స్టే తీసుకుని వచ్చారు. తను ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన కొడుకు ఇలా నడి రోడ్డుకి వచ్చి ఒక సినిమాని ఆపడానికి ప్రయత్నం చేశాడంటే తనకి శక్తి వంచన లేకుండా ఎక్స్ట్రాడనరీ అడ్వకేట్లను పెట్టి, హైలీ పేమెంట్ ఉన్న అడ్వకేట్లను పెట్టి ఒక 3.5 నెలల పాటు అదే పనిగా రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి రేపు ఎలక్షన్లో ఏం చేయాలా, క్యాండిడేట్లు ఎవడ పెట్టాలా, ఎవరితో ప్రయాణం చేయాలా అనే విషయాలను పక్కన పెట్టి ఈ సినిమాని ఆపడమే తన జీవితాశయంగా తను ఎంచుకున్నాడు. అది తను తీసుకున్న ఈ 3 నెలలుగా తన డ్యూటీ తెలుగుదేశం పార్టీ తరఫున. దానిలో ధర్మం అంటే ఒకటి ఉంది. కొంచెం లేట్ అయినా కానీ ధర్మం గెలిచింది. న్యాయస్థానాలన్నీ కూడా కింద కోర్టులు, కింద 2 సిటీ సివిల్ కోర్టు అవనండి, సింగిల్ బెంచ్ అవనండి, చివరికి డివిజన్ బెంచ్కి వచ్చిన చీఫ్ జస్టిస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గౌరవనీయులు ఒక ధర్మంగా తీర్పిచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కానీ ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మా అభిప్రాయాల్ని మేము ఎలా అయినా చెప్పుకోవచ్చు, అది ఒకరికి ఇబ్బంది లేకుండా తెలియజేయాలనే ఒక ఉద్దేశంలో. దాంట్లో 100 మందికి దాంట్లో నచ్చాలని లేదు. కొంతమంది వాళ్ళకి అది ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, కొంతమంది దాన్ని అనుకూలంగా తీసుకోవచ్చు. అది మనకి పబ్లిక్ డొమైన్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కుని ఉపయోగించుకున్నాడు, చేశారు అని చెప్పి మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. అల్టిమేట్గా ఏమైంది? ధర్మం గెలిచింది. ఈరోజు రిలీజ్కి రాబోతుంది భగవంతుడి ఆశీస్సులతో. ధర్మం గెలిచింది కరెక్ట్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద ధర్మం అంటున్నాం? ఎంత మీరు ఫైనాన్షియల్ గా కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు, కొన్ని కార్యాలు మనం చేపట్టినప్పుడే అన్నిటికీ సిద్ధమయ్యే ఆ కార్యక్రమాన్ని చేపడతారు ప్రతి మనిషి. దాంట్లో 100 మంది లోకేష్ వచ్చి అడ్డం పడినా కానీ అల్టిమేట్గా గెలిచే ధర్మమే. దాన్ని నమ్ముతాను, ముందుకు వెళ్తున్నాం. దర్శన్ దానికి మా డైరెక్టర్ గారు ఇక 100 ఏనుగులు అంటే అంత బలం ఉన్నవాడు, ఒక సింహం గుండెగలవాడు. ఇలాంటివన్నీ ఆయన ఎన్నో చూసి వచ్చి ఇక్కడికి వచ్చినాడు. అందువలన అలాంటి బలమైన వ్యక్తి పక్కన ఉన్నప్పుడు మనకి ఎంతటి సమస్య అయినా ఎదుర్కోగలం అనే ఆత్మవిశ్వాసం ప్రతి మనిషికి ఉంటుంది. దాని ప్రకారం అన్ని కలగలిపి ఈరోజు అల్టిమేట్గా ఈ సినిమా ముందుకు తీసుకురాబోతున్నాం అని చెప్పి తెలియజేసుకున్నాం. దీనికి ఒక ఈ ఎక్స్టెన్షన్ చెప్తాను. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది, ఇప్పుడు సపోజ్ మేము డిసెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మా దృష్టిలో 100 వస్తుందని అనుకున్నాం అనుకోండి, ఒక నిమిషం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ డీలే వలన ఒక 25 రూపీస్ ఎక్కువైంది. ఓకే, కాస్ట్లో. కానీ లోకేష్ ఇచ్చిన పబ్లిసిటీతో అది 200 అయింది. అది 1 పాయింట్. ఇప్పుడు మొన్న